సెక్షన్స్ ఇవ్వండి. ఓకే అలా రైట్ అది అవ్వాలి కదా. ఐఎన్పిఆర్ మీకు లెటర్ ఇప్పుడు ఇచ్చేస్తారు. అదే లోకేష్ గారికి కూడా మేము మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం, మెయిల్ చేస్తాం, మన సార్ నేను ఇమీడియట్ లెటర్ ఇస్తాను, మీరు వర్కౌట్ చేసుకోవాల్సిందే. నా లెటర్ ఇచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఐఎన్పిఆర్ దాన్ని పంపించేస్తారు. ఐఎన్పిఆర్లోకి వెళ్ళి మీరు చేసుకుని మళ్ళీ లేకపోతే ఏముందంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సీఎం గారు తీసి పంపించేసి కింద ఉండిపోతుంది. అలాగే వాళ్ళ మాట్లాడతాను కానీ ఈ ఫైల్ ఇంకా అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు. సో అన్నీ కూడా నాకు తెలియజేయండి. మనకు తెలిసి మనకి ఏంటంటే మళ్ళీ ఎఫ్లేషన్ అన్నా మన ఏమన్నా ఎక్రిడేషన్ కావాలి. సంతోష్ శివ సంతోష్కి స్టేట్ లెటరేట్ మీద ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ యూట్యూబర్స్కి ఇలాగ ఎక్రిడేషన్ ఇవ్వండి. ఒకసారి మనం పిలాల్సింది ఇక్కడ రెడీ చేసి ఒకళ్ళు ఎవరైనా ఉంటే రెడీ చేసి ముఖ్యమంత్రి గారికి పెట్టి మాట్లాడతారు. అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్కి సోషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి అలా రాయించు. అది అవ్వాలి కదా. ఐఎన్పిఆర్ మీకు లెటర్ ఇప్పుడు ఇచ్చేస్తాను. అదే లోకేష్ గారికి కూడా మేము మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం, మెయిల్ చేస్తాం, మన సార్ నేను ఇమీడియట్ లెటర్ పెట్టిస్తాను, మీరు వర్కౌట్ చేసుకోవాల్సిందే. నా లెటర్ ఇచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఐఎన్పిఆర్ దాన్ని పంపించేస్తారు. ఐఎన్పిఆర్లోకి వెళ్ళి మీరు చేసుకుని మళ్ళీ ఫైల్ తీసుకురావాలి. ఐఎన్పిఆర్ కమిషనర్ ఒక కొరియర్ వేసాడు అనుకోండి, ఆయన దగ్గర తీసుకెళ్తే నేను మాట్లాడతాను. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తుంది క్యాబినెట్. సో జనరల్గా ఏం చేస్తున్నారంటే నాకు లెటర్ ఇస్తుంది, నేను లెటర్ ఇస్తే లెటర్ పట్టుకుని వెళ్ళిపోయి వదిలేసి మళ్ళీ నా దగ్గర తెలుస్తుంది. డిపార్ట్మెంట్తో తిరగాలి. నేను హౌస్ కంపెనీ సాల్వ్ చేసేటప్పుడు స్టీల్ ప్లాంట్ ఆర్కార్డ్ పట్టుకెళ్ళేటప్పుడు నేను నా బ్యాగ్ పట్టుకొని టేబుల్ తీసుకుని వెళ్ళేవాడిని. హౌస్ కంపెనీ అలాగే మనం చేసుకోగలగాలి. లేకపోతే ఏముందంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సీఎం గారు తీసి పంపించింది కింద ఉండిపోతుంది. అలాగే వాళ్ళ మాట్లాడతాను కానీ ఈ ఫైల్ ఇంకా అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఈ రోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. త్వరితంగా ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు. సో అన్నీ కూడా నాకు తెలియజేయండి. మనం కలిసి వచ్చారు ఇదంతా మాత్రం సోషల్ మీడియాలో అంత వచ్చేసింది. పేపర్ నుంచి అలా రైట్ అది అవ్వాలి కదా. ఐఎన్పిఆర్ లెటర్ ఇప్పుడు చేస్తారు. లోకేష్ గారికి కూడా మేము మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం, మెయిల్ చేస్తాం, మన సార్ నేను మీరు వర్కౌట్ చేసుకోవాలి. నా లెటర్ ఇచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఐఎన్పిఆర్ దాన్ని పంపించేస్తారు. ఐఎన్పిఆర్లోకి వెళ్ళి మీరు చేసుకుని లేకపోతే ఏముందంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సీఎం గారు తీసి పంపించేసి కింద ఉండిపోతుంది. అలాగే వాళ్ళ మాట్లాడతాను కానీ ఈ ఫైల్ ఇంకా అంత ఫాస్ట్గా చేయాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా ప్రపంచానికి తెలియజేస్తుంది. దాన్ని కూడా నాకు తెలియజేయండి. ఈరోజు మరి ఏపీ యూట్యూబర్స్ అసోసియేషన్ వ్యవస్థ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ క్షమించాలి. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్
వారు మా దగ్గర రావడం జరిగిందండి. దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ అయినటువంటి సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు. అది ముఖ్యంగా వారు అడిగేది అక్రిడిటేషన్ యూట్యూబర్స్ కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు. ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలా మంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ ని మనం వారికి మిగతా జర్నలిస్ట్ లాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని తీసుకెళ్తారు. అలాగే ఐఎన్పిఆర్ మినిస్టర్ అయినటువంటి తీసుకెళ్తాం. ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రచారాలకి ఆటంకం లేకుండా అందులో ప్రొఫెషనల్ ఎవరున్నారో ప్రోత్సహించి ఈరోజు మరి ఏపీ యూట్యూబర్స్ అసోసియేషన్ వ్యవస్థ JAY జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. JAY జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. క్షమించాలి. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వారు మా దగ్గరికి రావడం జరిగిందండి. దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ అయినటువంటి సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా వారు అడిగేది అక్రిడిటేషన్ యూట్యూబర్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు. ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేసింది. ఈరోజు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలామంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ని మనం వారికి మిగతా జర్నలిస్టు లాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దృష్టికి తీసుకెళ్తారు. అలాగే ఐఎన్పిఆర్ మినిస్టర్ అయినటువంటి కొలుసు పార్థి గారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రసారాలకి ఎటువంటి ఆటంకం లేకుండా అందులో ప్రొఫెషనల్గా ఎవరున్నారో ప్రోత్సహిస్తూ ప్రజలకి న్యూస్ చేరవేయడంలో సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.